హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, డిన్నర్‌లోకి గానీ టిఫిన్ ఈజీగా మనం అప్పటికప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. నేను చూపించినటువంటి మెజర్‌మెంట్ బౌల్ అంటే ఇది ముగ్గురికి సరిపోతుంది. దాంతో 2 ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి, ఆ నీళ్ళని మనం వంపేసుకొని, ఇప్పుడు ఆ గోధుమ రవ్వకి సరిపడా నేను పెరుగైతే వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగున్నా కూడా మీరు దాన్ని మజ్జిగ చేసి వేసుకోవచ్చు. జస్ట్ మనం రవ్వ కొంచెం నానడానికనమాట. ఇది చాలా మన హెల్త్‌కి చాలా మంచిదండి. నేను 2 గరిటెల పెరిగేసి అది మునిగే వరకు రవ్వని పైకి కిందకి కలిపేసి పక్కకు పెట్టేశాను. అంటే ఒక గంట సేపు నానినా బావుంటుందనమాట. ఇప్పుడు ఒక బీరకాయ తీసుకున్నాననమాట. ఆ బీరకాయని చూసారుగా మీరు లైట్‌గానే పీల్ తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. మనకి హెల్త్ వైజు ఈ దోస షుగర్ పేషెంట్ గానీ, నార్మల్ వాళ్ళకి గానీ, పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. మిక్సీ జార్ తీసుకున్నాను. అవసరమైన వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి. వద్దంటే పిల్లలకి స్కిప్ చేసేయండి. ముందు పచ్చిమిర్చి, బీరకాయని మిక్సీ కొట్టిన తర్వాత ఇందాక నానపెట్టుకున్నటువంటి రవ్వ, పెరుగుని కూడా వేసుకొని మెత్తగా మనం దోస బ్యాటర్‌లాగా తీసుకున్నాం. మనం పెసరట్టుకి ఎలా రుబ్బుకుంటాం అలా అనమాట. ఈ బ్యాటర్‌ని సాల్ట్ ఏసి మీరు టైం లేకపోతే వెంటనే వేసేసుకోవచ్చు. లేదా టైం ఉంటే ఒక గంట రెస్ట్ ఇచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం సిమ్‌లో పెట్టి అట్టుని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కొంచెం నూనె వేసుకొని కాల్చుకుంటే అట్టు చాలా బావుంటుంది. తిన్నవాళ్ళైతే గనక చక్కగా ఉల్లిపాయ, మళ్ళీ జీలకర్ర కూడా పైన వేసుకొని తింటే చాలా బావుంటుంది. టమాటా పచ్చడితో కాంబినేషన్ అద్దిరిపోతుంది.